హాయ్ అండి, నేను మీ నిరోషాని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. ఏంటక్క ఉప్మా చేయడం కూడా మాకు రాదా అని అనుకుంటున్నారా? ఉప్మా చేయడం వచ్చిన వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో. ఉప్మా చేయడం కూడా రాని వాళ్ళ కోసం ఈ వీడియో. నీకు ఏం వంట వచ్చమ్మా అని అడిగితే మ్యాగీ వచ్చక్క అని చాలా సింపుల్గా చెప్పేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. సో ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవడం ఎలాగో చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి అందులోని ఒక 2-3 మిరపకాయలని తుంచి వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీలో సేమియా మోస్ట్లీ ఒక 2-3 మెంబర్స్ అనేది తినచ్చు అనమాట. సో సేమియా వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునేసేయండి. మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. సేమియా అనేది మాడిపోకూడదు. సేమియా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పెద్దగా టైం ప్రాసెస్ కూడా ఉండదన్నమాట. ఇలా సేమియా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి వేడి చేసుకున్న వేడి నీటిని మాత్రమే యాడ్ చేసుకోవాలి. చన్నీళ్ళు వేసుకున్నామంటే ఉప్మా అనేది చప్పగా ఉన్నట్టు ఉంటుంది. నాకు అలవాటు ఉంది కాబట్టి వాటర్ని అలాగే కొలత లేకుండా వేసేసుకున్నానండి. మీరైతే 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ని తీసుకొని బాగా బాయిల్ చేసి వేడైన తర్వాత ఆ వాటర్ని ఉప్మాలోకి యాడ్ చేసుకోండి. సేమియాలోకి యాడ్ చేసుకోండి. అప్పుడే సేమియా అనేది పొడి పొడిగా వస్తుందండి. వేడి నీరు కంపల్సరీ వేసుకోవాలి. వేడి నీటిని కాకుండా చన్నీటిని అసలు యాడ్ చేయకండి. ఉప్మా మొత్తం పాడైపోతుంది, చప్పగా అయిపోతుంది. టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి. అడుగంటుకోకుండా చూసుకోవాలి. సేమియా వేసిన 5-10 నిమిషాలకి ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ సేమియా ఉప్మా ఒక్కటే. సేమియా రవ్వ ఇలాంటి ఉప్మాస్ అనేటివి చాలా సింపుల్గా అయిపోతాయండి. పెద్దగా టైం ప్రాసెస్ కూడా ఉండదన్నమాట. టైం టేకింగ్ కూడా ఉండదు. చూసారు కదా, ఉప్మా రెడీ అయిపోయింది. సో వీడియో చూసారు కదండి, మీరు కూడా వెళ్ళి ఉప్మా రెడీ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా సింపుల్ రెసిపీస్ ఎన్నో మీ ముందుకు నేను తీసుకొస్తానండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.